మన సీనియర్ నేత హనుమంతరావు గారు వెల్లడించారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలంటూ గత 11 రోజులుగా నిరసన దీక్ష చేపడుతున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం మనతో ఉన్నారు. ప్రస్తుతం వారిని అడిగి అంగన్వాడీ సమస్యల గురించి మరిన్ని విషయాలు అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఈరోజు 11 రోజులుగా మీరు దీక్ష చేపడుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వంతో చర్చలు కూడా జరిపారు. అంటే గత 11 రోజుల నుంచి చర్చల్లో కూడా ఒక 4 ప్రధాన డిమాండ్లు అయితే మేము అమలు చేశామని చెప్పేసి ప్రభుత్వం చెప్తే దీనిపై మీ రాష్ట్ర ప్రభుత్వం మేము సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత మాతోటి 3 సార్లు చర్చలు జరిగినాయి. 3 సార్లు కూడా ఒక 4 డిమాండ్లు అంగీకరించారు. అయితే ఆ డిమాండ్లు జీవో ఇవ్వాలని కోరుతున్నాం. కానీ మా ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో అంగన్వాడీలకి కనీస వేతనాలు అమలు చేయాలి, గ్రాట్యుటీ అమలు చేయాలనేది ఏ చర్చల్లో కూడా అంగీకరించలేదు. నిన్న మంత్రి గారు ప్రకటించిన దాంట్లో కూడా లేదు. అందుకని మా సమ్మెని నిరవధికంగా కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అంగన్వాడీలు ఏమి గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. మంత్రి గారు నిన్న చాలా ఎదురు చూశారు. ముఖ్యమంత్రి గారు పుట్టినరోజైనా కనీసం అంగన్వాడీలు వేతనాలు పెంచుతారని చెప్పేసి అనుకున్నాం. వేతనాలు పెంచకపోగా ఈ రోజు బుచ్చగింపులు, బెదిరింపు పోరులతోటి ఈ రోజు మంత్రి గారు ప్రకటన కనపడింది. అంటే చీరలు ఇచ్చాం, సార్లు ఇచ్చాం, ఫోన్లు ఇచ్చామని చెప్తున్నారు. అవన్నీ ఇచ్చి మాకు మానసిక టెన్షన్ పెంచి బీపీలు, షుగర్లు వచ్చినాయి తప్పనిచ్చి ఇంకోటి కాదు. ఇప్పటికైనా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి, గ్రాట్యుటీ అమలు చేయాలి. అంతవరకు మా సమ్మె నిరవధికంగా కొనసాగిద్ది అని చెప్పేసి చెప్తున్నాం. 25వ తారీఖు లోపు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వేతనాల విషయం ప్రకటన చేయకపోతే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సుబ్రహ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ నెలకొచ్చిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నీతి ఆయోగ్ కూడా క్లియర్ గా చెప్తుంది, దేశంలోనే అంగన్వాడీలకి వేతనాలు ఎక్కువ, అధిక సంఖ్యలో వేతనాలు ఇస్తున్నాము. అలాంటిది ఇప్పుడు వేతనాలు మీరు ఎక్కువ ఇవ్వాలని చెప్పి అంటున్నారు. అంటే నీతి అంటే సెంట్రల్ పరిధిలో ఉన్న అంగన్వాడీలు మేము కరెక్ట్ గానే వేతనం చెల్లిస్తున్నామని చెప్పి నీతి ఆయోగ్ తెలుపుతుంది. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐసిడిఎస్ కి అన్ని రాష్ట్రాలకి నిధులు తగ్గించింది. ఆ పుణ్యం ఎవరిది అంటే ఈ నీతి ఆయోగ్దే. కేంద్ర ప్రభుత్వం 2011 నుంచి నయా పైసా పెంచలేదు ఇంతవరకు. పెంచకపోగా అంగన్వాడీ సెంటర్లు తగ్గించడానికి, కుదించడానికి నూతన విద్యా విధానం తీసుకొచ్చారు. దీన్ని సెంటర్లు మూసేయాలి, కుదించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిర్ణయం చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగన్వాడీలు అంగీకరించడం, ఐసిడిఎస్ బలోపేతం చేయాలి, బడ్జెట్ పెంచాలి. అన్ని రాష్ట్రాల్లో కన్నా ఆంధ్రాలో ఎక్కువ లేవు. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో అదనంగా వేతనాలు ఇస్తున్నారు. పక్కనే ఉన్న ఈ రోజు తమిళనాడు రాష్ట్రంలో వేతనాలు అదనంగా ఇస్తున్నారు. పక్కనే పాండిచేరిలో ఇస్తున్నారు. పక్కనే ఉన్న హర్యానా రాష్ట్రంలో ఇస్తా ఉన్నారు. ఈ రోజు అనేక రాష్ట్రాల్లో మన రాష్ట్రం కన్నా ఎక్కువ వేతనాలు ఇస్తా ఉన్నారు. అందరికీ ఆదర్శమనే చెప్పే ముఖ్యమంత్రి గారు ఈ రోజు మొదటి రాష్ట్రంలో ఉండమని మేము కోరుకుంటున్నాం. ఈ రోజు గుజరాత్ లో గ్రాట్యుటీ అమలు చేస్తా ఉన్నారు, కర్ణాటకలో గ్రాట్యుటీ అమలు చేస్తా ఉన్నారు. మన రాష్ట్రంలో ఎందుకు అమలు చేయరు అని చెప్పేసి అడుగుతున్నాం. ఈ రోజు డబ్బులు లేవని చెబుతా ఉన్నారు. మరి డబ్బులు లేకపోతే ఋషికొండలో ఈ రోజు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎలా బిల్డింగ్ కడుతున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి అడుగుతున్నాం. ఈ రోజు ఎవరు అడిగారని నువ్వు అదానికి 20,000 కోట్ల రూపాయలు కేటాయించి కరెంటు మీటర్లు పెడుతున్నావు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంటే మాకేమో ఇవ్వటానికి డబ్బులు లేవు. మరి ముఖ్యమంత్రి గారికి ఈ రోజు మంత్రులకి, ఎమ్మెల్యేలకి నెలకి 2 లక్షల నుండి 5 లక్షలు తీసుకుంటానికి డబ్బులు ఉంటాయా? మీరు 5 సంవత్సరాలు పనిచేస్తే సంవత్సరాలు ₹1,00,000 గౌరవ వేతనం తీసుకుంటున్నారే. మరి 48,000 సంవత్సరాలు పనిచేసిన అంగన్వాడీలకి కనీసం పెన్షన్ లేకుండా బయటికి నెడుతున్నారే. చనిపోతే మట్టి ఖర్చులు ఇవ్వట్లేదే. మరి ఎందుకని మా పట్ల ఈ వివక్షత అని చెప్పేసి అడుగుతున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి, వేతనాలు పెంచాలి, గ్రాట్యుటీ అమలు చేయాలి, చనిపోయిన వాళ్ళకి బీమా అమలు చేయాలి, మినీ సెంటర్ మెయిన్ గా మార్చాలి. అంతవరకు మా పోరాటం కొనసాగిద్ది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ పరిస్థితి ప్రత్యేకంగా వేతనాలు ఖచ్చితంగా అమలు చేయాలి, గ్రాట్యుటీ పెంచాలి అనే నినాదాలతో ఈ 11 రోజులుగా నిరసన దీక్ష చేపడుతున్నారు. ఇది తాజాగా అంగన్వాడీ దీక్ష శిబిరం నుంచి కెమెరామెన్ వలీతో మధు 60. వైకుంఠ పర్వదినానికి